డైవర్షన్ పాలిటిక్స్. మీరు పరిపాలన గాలి కుదిరేశారు. మీరు ఇస్తానన్న పథకాలన్నీ మర్చిపోయారు. మీరు ఇస్తానన్న పథకాలన్నీ కూడా సంపద సృష్టిస్తామని ఎన్నో మాటలు చెప్పారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అన్నారు. అన్ని అబద్ధాలు అవే కంటిన్యూ చేస్తున్నారు. ఇక మీరు ఏమీ చేయలేక, ప్రజలకు సమాధానం చెప్పుకోలేక, డైవర్షన్ పాలిటిక్స్ తోటి ఈ కేసుల ద్వారా గొంతు నొక్కేయాలని చూస్తున్నారు. కానీ గొంతులు పెరుగుతున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్నాళ్ళు ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు అనుగుణంగా ఉండాలి మీరు. ఇది రాచరికం కాదు. మీరు రాచరికంలో ఉన్నాం, మేము రాజ్యాలను నడుపుతున్నాం, మేము ఈ రాజ్యాలు మా స్వహస్తాలతో సంపాదించుకున్నాం, మేము ఏం చెప్తే అది, మేము శిరచ్ఛేదం అంటే కాదు. ఇది మీరు భూమి మీద నిలబడి మాట్లాడండి. ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజలకు అనుగుణంగా మెలగాలి మీరు. కానీ మీ ఎమ్మెల్యేలు ఒకళ్ళ మీద ఒకళ్ళ పోటీగా దోపిడీ చేస్తా ఉన్నారు, దోచుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రం భ్రష్టు పట్టిపోవటానికి కారణం మీరు 14 లక్షల కోట్లు అన్న దాన్ని ఇవాళ సంవత్సరంలోనే 2 లక్షల కోట్లు అప్పు చేశారు. తీరా మీ అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసింది 3,36,000 కోట్లు. అబద్ధాలే. సంపద సృష్టిస్తా ఉన్నారు. మళ్ళీ చెవిలో చెప్పమంటారు ఎలా సృష్టించాలో. ముసలావిడి మొక్కుద్ది బటన్ అన్నారు. భయ్య చూస్తుంటే భయం వేస్తుంది అంటున్నావు నువ్వు. ఇవాళ ఈ పథకాలన్నీ కూడా డైవర్ట్ చేసి డబ్బు మాత్రం ఎక్కడ పోతుందో తెలియదు. మీరు మా గొంతులు పగలకుండా అడగకుండా చేయాలని చూస్తున్నారు. ఇవాళ మిథున్ రెడ్డికి ఏం సంబంధం ఉందని చెప్పి అసలు లిక్కర్ కేసే లేని దాంట్లో అందరినీ కూడా చేసి ఏదో చేయాలని చూస్తున్నారు. అలాగే మరి అనిల్ యాదవ్ కానీ ఈ జిల్లాలో ఉన్న వాళ్ళు కానీ మీరు ఇవన్నీ మానేసి ప్రజలకు ఏం చేయాలి, మీరు ఏం చేస్తానని చెప్పారు దాని మీద నడవాలని ఈ నెల్లూరు జిల్లాలో ఇన్ఛార్జీలు అందరితోటి కలిసి జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన నేను వాళ్ళతో కలిసికట్టుగా ఈ జిల్లాని బలోపేతం చేసి అందరూ కూడా ఒక తాటి మీద, అందరూ కూడా ఒక మాట మీద నిలబడే విధంగా ఈ జిల్లా, నెల్లూరు జిల్లా అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతకు తగ్గకుండా అందరం కలిసికట్టుగా ప్రయాణిస్తామని, అందరూ కూడా మంచి మనుషులు, ప్రజలతో మమేకమయ్యే వాళ్ళు, ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ కావాలి జగన్ అంటున్నారు. మేము ఇదేదో మాయలో పడేమంటున్నారు, మేము ఓట్లు వేసామంటున్నారు. ఈవీఎంలు దేశం అంతా నడుస్తూ ఉంది. ఈవీఎంలు గొడవ ఎక్కడ చూసినా మరి 35,000 40,000 ఓట్లు ఎక్సెస్ వచ్చి పడిపోయి ఎలా పడినాయో తెలియవు. ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఈ టైంలో ఇవన్నింటినీ కూడా డైవర్ట్ చేసే పాలిటిక్స్ తోటి మీరు ఈ కేసులు పెట్టే కార్యక్రమం ఎక్కడైనా మారుకోకపోతే ఒకేసారి రాష్ట్రం అంతా జైలు బరో అనే పరిస్థితి వస్తుంది. మీ జైళ్లు పట్టం, ఎక్కడికక్కడ రోడ్ల మీద పడుకునే పరిస్థితి తీసుకురావద్దని చెప్పి తెలియజేస్తూ మీరు పరిపాలన చేయండి, పరిపాలన మీద సాగించండి, ప్రజాస్వామ్య దేశం అని గుర్తించండి, ప్రజలకు అనుగుణంగా నడవాలని చెప్పి నేను కోరుతున్నాను.